ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా బొత్స కొనసాగనున్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు బొత్స. తనకు మద్దతుగా నిలిచిన అధ్యక్షుడు జగన్ కేడర్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీల నేతలు కూడా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు బొత్స సత్యనారాయణ. తనకు మద్దతుగా నిలిచిన తన అధ్యక్షుడు జగన్ కు అలాగే కేడర్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు.